హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. ఫస్ట్ మనం మా భగవంతు నామస్మరణ చేసేసుకోవాలి. సో నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే 996 అండి. వెల్కమ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున హాట్లీ వెల్కమ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాట్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లస్ బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోవాలి, లైక్ బటన్ క్లిక్ చేసుకోవాలండి. ఇప్పుడే మీకు రెజ్యూమేట్గా వస్తాయి వీడియోస్ అనేది. సో కమాన్ అండి. ప్లస్ మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చండి, ఓకేనా. ఆల్రెడీ స్టార్ట్ చేశాను. అప్పుడు నవరాత్రుల ముందు చాలామంది అడిగారు, బట్ అప్పుడు నాకు కుదరలేదు. సో ఇప్పుడు పర్సనల్ రీడింగ్ స్టార్ట్ చేశాను. తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకెవరికైనా కావాలంటే కూడా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. తర్వాత ఫర్దర్గా ఏంటో నేను చెప్పేస్తానండి, ఓకేనా. సో కమానండి. ఈటెక్కుతూ మీ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేసామండి. కమానండి. రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. రాధే రాధే అనే నామస్మరాన్ని మనం 2 times స్మరించడం ద్వారా ఆ శ్రీకృష్ణుని నామజపాన్ని 1000 times స్మరించినంత పాజిటివ్ ఎనర్జీ మనకు గెయిన్ అవుతుందండి. సో కమానండి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఈ కార్తీక మాసం ఇది స్పెసిఫిక్గా ఆ లార్డ్ శివ జగత్పిత స్పెసిఫిక్ ప్రత్యేకమైన మాసం అండి. శివమాసం, కార్తీక మాసం. అందరూ ప్రతి ఒక్కరు డైలీ వెలిగించాలి దీపాలు, అది మీకు తెలుసని. అన్నిటికన్నా ముఖ్యమండి మన నామజపన స్మరణలో, శివనామ స్మరణలో ఎక్కువగా ఉండాలండి, ఓకేనా. సో వన్ మోర్ టైం ప్లీజ్. రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే. కృష్ణం వందే జగద్గురు. ఓకే అండి. సో మీ పర్సన్ ఎనర్జీస్ కాబట్టి మీ పర్సన్ పేరును 2 times or 3 times స్మరించుకుంటూ ఉండండి. 3 times or 5 times స్మరించుకోండి. తన ఫేస్ విజువలైజ్ చేసుకుంటూ ఉండండి. మీరు గడిపిన స్వీటెస్ట్ మూమెంట్స్ను తలుచుకుంటూ ఉండండి. పాజిటివ్గా ఉండండి, ఓకేనా. ఎక్కువ ఏది లోగా ఇక వద్దులేండి, అవి వద్దనే చెప్పొద్దు నా ఉద్దేశం అని. సో కమానండి. పేరును స్మరించుకుంటూ ఉండండి. తన ఎనర్జీ ప్రజెంట్ ఎలా ఉన్నాయో చూసేద్దాము. మీకు క్లారిటీగా నేను ఇచ్చేస్తాను, ఓకేనా. సో కమానండి. మీ కొరకు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి, మనం ఓవరాల్గా రిలేషన్ కొరకే చూస్తాను నేను కాబట్టి మీ కొరకు ఏమనుకుంటున్నారు. రాధే రాధే, రాధే రాధే. ఓకే అండి. 2 of Pentacles కార్డ్స్ కనిపిస్తున్నాయా మీకు? ఎస్, 2 of Pentacles అండి. ఈ పర్సన్ వచ్చేసి ఏదో రెండిటితో జగ్లింగ్ అవుతున్నారు. ఎలా తోయాలి ఏంటి, 2 చేతులు నావి బిజీగా ఉన్నాయి, నా బండి ఎలా నడుస్తుంది అని మొత్తం హ్యాండిల్ పట్టుకోకుండా 2 చేతులలో అటు ఇటు భారం వేసుకొని ఉంటే హ్యాండిల్ ఎక్కడికి వెళ్తుందో, తన వెహికల్ ఎక్కడికి వెళ్తుందో తనకి ఏది తోయట్లేదు. ఎక్కడికి వెళ్ళాలి అనేది తను సందిగ్ధ అవస్థలో ఉన్నారండి. తేల్చుకోలేకపోతున్నారు. అంటే ఒక వెహికల్ మీద కూర్చుంటే పర్సను ఆ వెహికల్ నడపాలంటే 2 హ్యాండిల్స్ని 2 చేతులతో పట్టుకుంటేనే సాఫీగా నడుస్తుంది. అదర్వైజ్ ఒక్క చేతనన్న హ్యాండిల్ అంటే పర్ఫెక్ట్గా ఉన్నవారు అలా చేయగలుగుతారు. బట్ అలా కాదు, 2 హ్యాండిల్స్ 2 చేతుల్లో పెట్టుకుంటేనే వెహికల్ సాఫీగా నడవగలుగుతుంది. కానీ ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉందంటే వెహికల్ మీద కూర్చున్నారు, బట్ హ్యాండిల్స్ని పట్టుకోవట్లేదు చేతితో. ఆ చేతిలో 2 ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 ఏదో రిలేషన్స్ పరంగానో ఏదో రెండింటితో జగ్లింగ్ అవుతున్నారు. కింద అంటే వెహికల్ పైన కూర్చున్నానా అనేది కూడా లేకుండా వెహికల్ ఎక్కడ తోస్తుందో, ఎక్కడి వరకు తీసుకెళ్తుందో, ఎక్కడ ఢీ కొట్టుందో అసలు తనకు ఆ ధ్యాస లేకుండా పోయేది.
సో రెండిటితో అంటే అంతలా దానిలో ఇమిడిపోయి ఉన్నారు, ఎలా చేయాలి ఏం చేయాలన్నది. అంటే తను అట్ ప్రజెంట్ ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎక్కడ గబాలున పడవచ్చో తెలియదు, ఎలా నిలబడాలి, ఇటు సైడ్ నిలబడాలి, ఇటు సైడా అటు సైడా అని అగమ్య గోచరంగా ఉందండి. సో ఇక్కడ వచ్చేసి పెంటికల్ ఎనర్జీ అండి. 2 నెంబర్ ఇంపార్టెంట్, ఫిబ్రవరి మంత్ ఇంపార్టెంట్ అండి. భూతత్వము బాగా పర్మనెంట్గా వస్తుంది. క్యాప్రికాన్, మకరము, వర్గో, కన్య, టారస్, వృషభ రాశులు వర్తిస్తారండి. ఎస్ ద స్టార్, ఎస్ అండి. మేజర్ ఆర్కానా మీ పర్సన్ వచ్చేసి ఏదో స్పిరిచువాలిటీగా, కాకపోతే ఏవో రెమెడీసో, కాకపోతే ఏదో పూజలో, కాకపోతే ఏవైనా ఇలా తాంత్రికంగా అంటే యాజ్ ఏ మంచి వేలో ఏదో పూజలు అలాంటివి ఏదో దాంట్లో ఇప్పుడైతే ఉన్నారు, అంటే చేస్తున్నారు. అది కూడా యూనివర్సల్ ద్వారా. ఇంకేంటంటే తను వచ్చేసి ఒక స్పెసిఫిక్గా ఇక్కడ ఎలా వస్తుందంటే ఈ కార్తీక మాసంలో కూడా స్పెసిఫిక్గా ఇలా మాల వేస్తారే, అయ్యప్ప మాల అలాంటివి కూడా తను చేసి ఉండొచ్చండి, అంటే వేసుకొని ఉండొచ్చు. అదని కాదు, అంటే స్పెసిఫిక్గా ఈ మాసం అది ఉంటుంది కాబట్టి ఏవో సంథింగ్ పూజ, కాకపోతే ఒక మడి, అంటే ఒక ఇన్ని డేస్ నేను పూజ చేస్తాను ఇలాని సంథింగ్ రెమెడీస్ అలాంటివి. మీరు ఏ మతము ఏ కులము అవన్నీ కాదండి ఇక్కడ, మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోవాలి. ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నానంటే ఈ వీడియో వచ్చేసి నేను అలా అనను, అందరికీ మనసు ఉంటుందండి. ముస్లిమ్స్, హిందూస్, క్రైస్తవ్స్, సిఖ్స్, సింధీస్, ఎవరికైనా అందరూ మనుషులే. ఆ దేవుడు మనను ఏ దాంట్లో హిందూయిజంలోనో ముస్లింయిజంలోనో ఎందులో దేవుడు మనను అక్కడ బర్త్ ఇస్తాడో అందులో ఉండాలి. అది ఎవరు తప్పే కాదు, ఎవరిది వాళ్ళు పాటించాలి. రెస్పెక్ట్, నేను దానికి రెస్పెక్ట్ ఇస్తాను, ఎవరిది వాళ్ళు పాటించాల్సిందే. అంతలా ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియో కూడా ముస్లిమ్స్ చూస్తున్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అంటే ప్రతిసారి మన హిందూ అలా ఇక్కడ మతాలు అలాంటివి ఏం లేదండి. నా పర్సనల్ ఒపీనియన్ అంటే అందరూ మనుషులే, అందరికీ మనసు ఉంటుంది, అందరికీ బ్లడ్ ఉంటుంది, అందరికీ సాఫీగా ఉంటుంది. ఆ యూనివర్సల్ దృష్టిలో అందరూ ఒకటే అండి. ఇక్కడ మన మనుషులమే అలా అన్నీ పెట్టుకుంటాము, అవన్నీ డజంట్ మ్యాటర్. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఎనర్జీస్ అంతే, ఇంకా తప్పేసి ఇంకేం ఉండదు. బట్ వాళ్ళ అంతలా చూస్తే నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎస్ అలాగే ఉండాలి, ఓకేనా. సో మీరు ఎందులో ఉన్నా ఏ దాంట్లో ఉన్నా ఒక విధంగా ఏవో రెమెడీసో స్పిరిచువల్ వేలో ఉన్నారు. కాకపోతే వీళ్ళు కాస్త స్పిరిచువాలిటీలో కొన్ని పూజలు అలా చేయడం తెలుస్తుంది. అలాంటి దాంట్లో నిపుణులై ఉంటారండి. ఎస్ ప్లస్ వీళ్ళకి కొంచెం ఏదో మాత్రం పూజ అది మాత్రం చేస్తున్నారండి. ఎస్ ప్లస్ తన స్పిరిచువాలిటీలో మగ్గు చూపుతున్నారు. బాటమ్ ఆఫ్ ఎట్ డెక్ సన్ అండి. అసలు ఏంటి తను వచ్చేసి ఎందులో జగ్లింగ్ అవుతున్నారు 2 దాంట్లో, అంటే మీ పర్సన్ ఎందులో జగ్లింగ్ అవుతున్నారు. ప్లస్ దాని నుండి స్టార్ ఎక్కింది అంటే ఈ పర్సన్ వచ్చేసి ఆషామాషి మామూలు పర్సన్ కాదండి. స్టార్ అంటే కూడా ఒక పబ్లిక్ ఫిగర్, తనని అందరూ ఐడెంటిఫై చేస్తారు. ఇంకో విధంగా చెప్పాలంటే మీ పర్సన్కి వచ్చేసి ఒక సోల్ అవేకినింగ్ అవుతుంది. అంటే సోల్ ఏంటి, నా జీవితంలో ఇవన్నీ ఆబ్స్టకల్స్ ఎందుకు వస్తున్నాయి, ఆ పర్సన్ వచ్చిన తర్వాత నా జీవితం ఇంకొక విధంగా ఇంకో రూట్లో నడుస్తుంది, నేను ఎందుకు అంతలా ఇదవుతున్నాను, అసలు నా జీవితంలో ఏమవుతుంది ఏంటి అనే ప్రతిదానికి ఆన్సర్ యూనివర్సల్ తన లైఫ్లో లెర్నింగ్ అంటే లెసన్స్ పరంగా నేర్పిస్తుందండి. దానివల్ల తను ఏది మంచి ఏది చెడు అనేది అవగాహనలోకి వస్తున్నారు. ఈ స్టార్ అంటే కూడా ఆషామాషి కాదండి. ఇక్కడ మేబీ మీరు సోల్ జర్నీలో ఉండొచ్చు. ప్లస్ ఇంకేంటంటే తన లైఫ్లో చాలా చాలా ప్రాక్టికల్గా ఒక ఇన్సిడెంట్స్ని అక్కడ ఫామ్ చేసేసి వాళ్ళకు లెసన్స్ నేర్పిస్తుందండి. అలా చేస్తుందన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే సైన్స్ స్టూడెంట్స్కి ల్యాబ్లో ప్రాక్టికల్గా ఆపరేషన్ చేయాలంటే కొన్ని జంతువులు అవి ఇవి తీసుకొని బైపీసీ స్టూడెంట్స్ సైన్స్ స్టూడెంట్స్ చేస్తారే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా ప్రాక్టికల్గా మీ పర్సనల్ లైఫ్లో ఆబ్స్టికల్స్ని అలాంటి వాటిని అంటే క్రియేట్ చేసి, అంటే అక్కడ పర్సన్స్ ఎలాంటి వారు ఏంటి అనేది ఒక దాన్ని క్రియేట్ చేసేసి దానివల్ల ఎవరేంటి, నువ్వు లైఫ్ ఎలా బ్రతకాలి ఏంటి, అసలు
ఈ సమాజంలో ఎన్ని రకాల మనుషులు ఉంటారు, ఎన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయి, ఎవరు ఏ పరిస్థితిలో ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ చేత వీళ్ళు ఎంతలా నొప్పి పడ్డారు, అలా చాలా రకాలండి. ఎన్ని కుటిలంగా ఉంటారు ఏంటి, ఎవ్రీథింగ్ తనకు యూనివర్సల్ తన లైఫ్లో గుణపాఠాలు నేర్పిస్తుందండి. కొట్టి కొట్టి మరీ నేర్పిస్తుంది. అది గట్టిగా దెబ్బలు కొట్టి మరీ నేర్పిస్తుందండి. అంటే ఒక పట్టానం వీళ్ళు మామూలుగా సాఫీగా చెప్తే వినరు. సో యూనివర్సల్ డివైన్ ఇంటర్వెన్షన్ అయితే ఇక ఖచ్చితంగా చచ్చినట్టు వినవలసిందే అన్నమాట. అలా చేసేస్తుందన్నమాట. అంటే లైఫ్లో అంత కష్టాలు పెట్టి రూటుకు తెప్పిస్తుందండి. అంతే, చెయ్యవలసిందే అంటే చేయవలసిందేను అలా చేసేస్తుంది. సో అవి లెసన్స్ నేర్చుకుంటున్నారు. సో కమానండి, నేను ఎందుకంటే అది మేజర్ ఆర్కానా అండి, అందుకే అన్నిటికీ క్లారిటీ తీసుకొస్తాను. సో 2 ఆఫ్ పెంటికల్స్, ద సన్ అండి, ద స్టార్. ఇక్కడ వచ్చేసి 10, 15, 17 నెంబర్ ఇంపార్టెంట్, 8th డేట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో రాధే 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 కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. సో కమానండి, 2 ఆఫ్ పెంటికల్స్. వై దిస్ 2 ఆఫ్ పెంటికల్స్? ఇక్కడ సన్ ఎనర్జీ కూడా వచ్చింది. నేను ఒక్కొక్కదాన్ని క్లారిటీ ఇచ్చేసాను. అంటే ముందు ద స్టార్లా ఉండి తన లైఫ్ షైనింగ్ కాబోతుంది. ఒక సోల్ రియలైజేషన్లోకి వస్తున్నారు సోల్. ఓకేనా? సో కమానండి, రాధే 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 రాధే. ఓ పెంటికల్స్ అండ్ స్టార్ కార్డ్ని మనం క్లారిటీ తెప్పేసేసాం. రెండితో మాత్రం జగ్ని చేస్తున్నారు ఏంటి అనేది. ఎస్, 3 ఆఫ్ కప్స్. మీరు తన ఫ్రెండ్ అయి ఉంటారండి, మేబీ ఉంటే. జస్ట్ 6, ద స్టార్కి 6 కార్డ్, 6th డేట్, 6 నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. సో ద సన్, ఇక్కడ క్లారిటీ ఏంటంటే 3 ఆఫ్ కప్స్ వచ్చిందండి. 2 ఆఫ్ పెంటికల్స్కి 3 ఆఫ్ కప్స్ వచ్చింది. సో త్వరలో మీ ఫ్రెండ్స్తో వాళ్ళతో ఒక మంచి 2 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ కప్స్ క్లారిటీ ఇచ్చిందండి. ప్లస్ ఇంకేంటంటే మనము ద స్టార్కి ద లవర్స్ కార్డు క్లారిటీ ఇచ్చిందండి. ఎస్ అండి, మీరు వచ్చేసి చాలా చాలా బేసిక్ ఎనర్జీలో ఉన్నారు. 3 ఆఫ్ కప్స్. వై దిస్ 3 ఆఫ్ కప్స్? 3 ఆఫ్ కప్స్ని ఒకసారి క్లారిటీ తీసాము. ప్లస్ ద లవర్స్ కార్డును కూడా క్లారిటీ తీసి చెప్పేసామండి క్లియర్గా. 4 ఆఫ్ పెంటికల్స్. ఎస్, ద లవర్స్, జడ్జిమెంట్. ఎస్ అండి, ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. 2 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందండి. 3 ఆఫ్ కప్స్ వచ్చింది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. కానీ మీ పర్సన్ వచ్చేసి 4 ఆఫ్ పెంటికల్స్ మిమ్మల్ని మాత్రం వదిలాడండి. వదిలే ప్రసక్తి లేదు. నేను గన్ షార్ప్గా చెప్తున్నాను. తన దగ్గరనే అంటి పెట్టుకుని ఉండాలంటే తన కమిట్మెంట్లోనే పెట్టుకుని ఉండాలి. తన మాత్రం వదిలేది లేదు అనే రిలేషన్లో ఉన్నారు. బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని తెలుస్తుంది. అదే అనమాట 2 వాటితో జగ్లింగ్ చేస్తున్నారు. అక్కడ ఉంటారు, ఇక్కడ వస్తారు. ఎస్, 2 కావాలి, అవ్వ కావాలి, పువ్వ కావాలి, అలా ఉంది తన సిచ్యువేషన్స్. అదే జగ్లింగ్ అనమాట. బట్ తనకు ద స్టార్ అంటే మీరు ఎందుకు పరిచయం అయ్యారు ఏంటి అనేది తనకు యూనివర్సల్ ద్వారా సోల్ అవేకినింగ్ అయిందండి. అంటే మీ రిలేషన్ పరంగా ఏంటి మీరు అనేది 100% అయ్యింది. ప్లస్ మీరు వచ్చేసి ద లవర్స్ అంటే మీకు ఖచ్చితంగా మీకు మ్యూచువల్గా అన్ని అండర్స్టాండింగ్స్ అన్నీ ఉంటాయండి. సో ఇద్దరు ఒకరికొకరు కలుసుకుని కమ్యూనికేట్ చేయడం, మాట్లాడుకోవడం అలాంటి మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ప్లస్ జడ్జిమెంట్ అంటే తను ఎలా మీ పర్సనాలిటీస్ కాబట్టి ఎలా తను బిలీవ్ చేస్తున్నారంటే జడ్జిమెంట్. మీరు వచ్చేసి మీ ఇద్దరు పరిచయం వచ్చేసి ఆ భగవంతుడి ద్వారానే అయ్యింది. ఇలా ఆకతాయిగా ఒకరికొకరు కలుసుకోవడం అలా కాదు. ఇది వచ్చేసి డెస్టైన్ అంటే ఆల్రెడీ దేవుడే డిసైడ్ చేసిండు మనం అలా కలవాలి, అలా ఉండాలి అనేది. సో మనది ఏదో ఒక కర్మ రుణపడి ఉంది అన్న బిలీవ్లోకి ఇప్పుడిప్పుడు వస్తున్నారండి, వచ్చారు కొంతమంది కూడా. సో జడ్జిమెంట్ అంటే ఈ భగవంతుడే మనకిచ్చిన ఈ సంబంధాన్ని భగవంతుడే ముందుకు నెట్టుతాడు. ముందుకు ఎలా కొనసాగాలో తనే డిసైడ్ చేస్తాడు. జడ్జిమెంట్ అంటే తనే దీనికి తుది తీర్పు ఇస్తాడు అనే దాంట్లో ఉన్నారంటే నారు పోసిన వాడే
నీరు పొయ్యడా అంటారే. సో ఆ దేవుడే మనను కలిపినప్పుడు దేవుడే దానికి జడ్జిమెంట్ ఇస్తాడంటే న్యాయం చేస్తాడు. ఎలా చేయాలి, ఏం చేయాలో అంత భగవంతుడి ఇచ్ఛ అంటారే. మొత్తం సర్వం సర్వం సరెండర్, దేవుడికి సరెండర్ చేశాను. దేవుడు ఎలా తీసుకెళ్తే ఎలా, బట్ నమ్మకం ఉంది. ఖచ్చితంగా న్యాయం చేస్తారు, ఖచ్చితంగా ఒకటి చేస్తారు అని ఎనర్జీస్ ఉన్నాయండి మీ పర్సన్కి. బాగున్నాయి. ఎస్ దసాన్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇంకా ఎలా ఉంది చూసేసాము. మెసేజెస్ రాధే 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 మనకు భగవంతుడితో కూడా ప్రార్థిస్తున్నారండి. మీ కమ్యూనికేషన్స్ రావాలి, ఎలా అయినా బాగుండాలి అనేది 100% బాగా బాగా దేవుడికి విన్నవించుకుంటున్నారండి. ఇక్కడ 20 నెంబర్ ఇంపార్టెంట్ అండి. జే జే 3 నెంబర్ ఇంపార్టెంట్. మార్చ్ మంత్ ఇంపార్టెంట్. సి ఇక్కడ మనకు ఏంటంటే కప్స్ ఎనర్జీ, జలతత్వం కూడా వస్తుందండి. క్యాన్సర్, కర్కాటకము, స్కార్పియో, వృశ్చికము, స్పైసెస్, మీనరాశి వాళ్ళు కూడా వర్తిస్తారు. ప్లస్ ఇక్కడ మేజర్ ఆర్కానాస్ వచ్చాయి. పెంటికల్స్ ఎనర్జీ చెప్పాను. మేజర్ ఆర్కానాస్ అండి 6, ద లవర్స్ ప్లస్ ద స్టార్. మేజర్ ఆర్కానాస్, మేజర్ షిఫ్టింగ్ అంటే ఇది ఇలా ఖచ్చితంగా మీ పర్సనల్ లైఫ్లో జరగబోతున్నాయి అని అండి. సో కమాన్. ఇంకా ఏంటి, భగవంతుడు ప్రార్థిస్తూ ఉన్నారు. భగవంతేచ్ఛ అంత భగవంతుడు ఎలా నడిపిస్తాడో అలాగే నడుస్తాము. బట్ మాకు న్యాయం 100% చేస్తారు. నారు పోసినవాడు నీరు పొయ్యడా అన్న దాంట్లో ఉన్నారండి. ఎస్. సో సరే, టెంపరెన్స్. ఎస్, మీ పర్సన్ వచ్చేసి టెంపరెన్స్, బ్యాలెన్స్. ప్లస్ మీకు ఇంకేంటంటే ఈ రిలేషన్కి వచ్చి ఏంజలిక్ సపోర్ట్ ఉందండి. అంటే దైవ బలం ఉంది. ఆ ఏంజలిక్ సపోర్ట్ ద్వారానే మీరు అన్నీ అంటే ప్రేరేపితపరుస్తున్నారు. ఎలా చేయాలి, ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎలా వేయాలి, ప్రతి మూమెంట్ని వాళ్ళే ఉండి వెనకాల వల్ల నడిపిస్తున్నారు. అంటే మీ థాట్స్ పరంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మీ మూమెంట్స్ని ఏంజిల్స్ సపోర్ట్ ద్వారానే మీరు ఒక్కొక్క స్టెప్ వేస్తున్నారు అని ఉందండి. టెంపరెన్స్ అక్కడ ఇక్కడ బ్యాలెన్స్. ఆల్రెడీ 2 ఆఫ్ కప్స్ అన్నారే అక్కడ. ప్లస్ ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో ఖచ్చితంగా టెంపరెన్స్ బ్యాలెన్స్ చేస్తానని తనకు కాన్ఫిడెంట్ ఉందండి. నేను క్లారిటీ తీసుకుని చెప్తాను. ఎస్, జడ్జిమెంట్ 2 టైమ్స్ వచ్చిందండి. ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది. అదే చెప్పాను, భగవంతుడి చేతనే మనం ముడిపడ్డాము. భగవంతుడే న్యాయం చేస్తాడు. అంతా భగవతుడే భగవతేచ్ఛ ఇదే వస్తుంది ఈ రీడింగ్ మొత్తం. సో టెంపరెన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఎలా అయినా. ప్లస్ జడ్జిమెంట్, ఇది వచ్చేసి జడ్జిమెంట్ దేవుడి ద్వారా ఏదో ఒక జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు. అంటే దైవుడిది ఏదో నిర్ణయం డిసైడ్ అవుతుంది, నాకు నమ్మకం ఉంది అనే ఎనర్జీస్ వస్తున్నాయండి. సో కమాన్. ఎంప్రెస్. ఎస్ అండి, మీ పర్సన్ వచ్చి చాలా మీరంటే ఒక పాజిటివ్ ఓరా అండి మీది. మీరు ఒక బ్యూటిఫుల్ అబెండెంట్ పర్సన్ మీరు. సో పూర్ణత్వం మీలో లేని క్వాలిటీస్ లేవు, అన్నీ ఉన్నాయండి. అందుకని మీ పర్సన్ అంతా మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. ఇక్కడ 2 వాటితో జరిగినాయి. మీరు అక్కడ ఇంకొక మ్యారేజ్ కాని వాళ్ళైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అయి ఉంటాయి. ప్లస్ వాళ్ళ ప్రొఫెషన్ పరంగా బిజీ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ ఉంటారు. ప్లస్ ఇంకా మన నెగిటివ్ థాట్స్ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కిందకే వస్తుందండి. టైం లేని తనం కూడా అలాగే వస్తుంది. ఎన్నో ఉంటాయండి. సో ఇక్కడ మనము క్లారిటీ తీసి చెప్పేస్తాను. వాయిస్ ఇస్ టెంపరెన్స్ అండ్ జడ్జిమెంట్ కాకి క్లారిటీ. రాధే 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 రాధే. బాగున్నాయండి ఇంగ్లీష్. రాధే 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 నమ శివాయ. వాయిస్ ఇస్ టెంపరెన్స్. మీరు లవర్స్. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ఒకరికంటే ఒకరికి ప్రేమ గౌరవం అన్నీ ఈక్వల్గా ఉంటాయండి. మీకు వచ్చేసి టెంపరెన్స్, వైస్ టెంపరెన్స్ కార్డు. ఎంప్రెస్. ఎక్కడ ఎంప్రెస్ వచ్చింది, ఇక్కడ ఎంప్రెస్ వచ్చిందండి. మీతో తన ఎంతలా అట్రాక్షన్ అంటే మీరంటే తనకు చాలా ఇష్టం అండి. మీ క్వాలిటీస్ అయినా, మీ ఫిజిక్ అయినా, మీ ఎవ్రీథింగ్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ డ్రెస్సింగ్, మీ టాలెంట్, ఎవ్రీథింగ్. మీరు వచ్చేసి మేబీ మీరు ఒక సెల్ఫ్ పరంగా అంటారే స్వయంగా మీకు ఏదో బిజినెస్ ఉండొచ్చు, కాకపోతే మీరే మీ ఇంటెలిజెన్స్తో మీరు ఒక పై స్థాయికి వచ్చారు.
కాకపోతే ఓన్గా ఏదో మీరు మీ పలానా మీరే డీల్ చేస్తున్నారు అంటే సంథింగ్ బిజినెస్ అలాంటివి. దానితో మీ పర్సన్ చాలా అట్రాక్షన్ అండి మీరంటే. అంటే మీ లోపల లేని క్వాలిటీస్ అంటూ ఉండవండి, అన్నీ పూర్ణత్వం అనమాట మీరు. అలాంటి అంటే 100/100 మార్క్స్ ఇస్తారే అలాంటి పర్సన్. సో అందువల్ల తను చాలా చాలా అట్రాక్షన్గా ఉన్నారండి. అందువల్లనే మీ వైపు ఇలాంటి పర్సన్ వదిలేని వదలను, అలాంటి పర్సన్ నా లైఫ్లో ఉండడమే నా అదృష్టం అన్న ఎనర్జీస్ వస్తున్నాయి. సో అందువల్లనే అక్కడ ఉన్న చోట ప్లస్ మీతో బ్యాలెన్స్ ఖచ్చితంగా చేయాలి అని ఆ, ఉందండి. ఎనర్జీస్ షూర్గా ఉంది. ఎంప్రెస్ అంటే మీరు ఒక చెప్తున్నాను కదా 100/100 మీ క్వాలిటీస్ ఎవ్రీథింగ్ తనకు అంతలా నచ్చేసాయి. అంతలా మీరు ఎంప్రెస్ ఎనర్జీలో మీ సెల్ఫ్ లవ్లో మీరున్నారు. మీ ఎనర్జీస్ నేను తీయలేదే ఇక్కడ వచ్చేస్తాయి. మీ సెల్ఫ్ లవ్లో మీరున్నారు, మీ టీవీలో మీరున్నారు, మీ ప్రొఫెషన్ బిజీలో మీరున్నారు, మీ బ్యూటీ గ్రోతింగ్ అవుతుంది. మీరు ముందుగా కాకుండా ఒక సంథింగ్ డిఫరెంట్లో స్టైల్లో ఉన్నారు. మీ ముందులా ఎమోషనల్గా అలా కాకుండా ఇప్పుడు ఒక స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్త్ పర్సన్గా ప్రిపేర్ అయ్యారు. ప్లస్ బ్యూటీ విత్ ద బ్రెయిన్ అంటారే అలాంటి పర్సన్ అండి మీరు వచ్చేసి. అందుకే మీ పర్సన్ ఖచ్చితంగా మీతో టెంప్రెస్ చేయాలి, మీతో బ్యాలెన్స్ చేయాలి, మిమ్మల్ని ఎలా అయినా కమ్యూనికేట్లో పెట్టుకోవాలి అనే డెసిషన్స్ వస్తున్నాయండి. బై దిస్ జడ్జిమెంట్. ఎస్, ఒక్కసారి 3 of Swords వచ్చిందండి జడ్జిమెంట్కి. సో క్లారిటీ తీసేద్దాం. ఎంప్రెస్ మీ పైన చాలా ఇప్పుడు ఆ ప్రజెంట్ మీ పర్సన్ మీ పైన చాలా ప్రేమ, చాలా సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండి, చాలా ప్రేమ, చాలా ఎమోషన్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయండి మీ పర్సన్కి. మీ పైన ప్రేమ పొంగి పొర్లుతుందండి. మీ అన్ని క్వాలిటీస్ అవన్నీ తనకు అంతలా నప్పేసాయి. ఎస్, క్వీన్ ఆఫ్ వాండ్స్. ఎస్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి గురయ్యారు. సో జడ్జిమెంట్, కింగ్ ఆఫ్ నైట్ ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ డెక్ చూడండి, నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఇక్కడ స్టోరీ వచ్చేసింది మొత్తం. ఆల్రెడీ నేను చెప్పాను అక్కడ 2 పార్టీస్ జగ్లింగ్ అని. 2 పార్టీస్ అయితే 2 సిచ్యువేషన్స్ నుండి ఇక్కడ జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ దేంట్లో వస్తుంది మీ పర్సన్ కంటే, దేని నుండి మీ పర్సన్కు జడ్జిమెంట్ అంటే 100% ఈ రీడింగ్ ఎవరికి వర్తిస్తుందో వాళ్ళకి మాత్రం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. చాలా చాలా అట్ ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉందండి. ఆ పెయిన్, ఆ నొప్పి, ఆ బాధ నుండి తను జడ్జిమెంట్ అంటే తనకు విముక్తిక నో అని ఇక అక్కడ నుండి కట్ అయిపోతారు. కాకపోతే ఇక నేను బాధపడలేను, ఓర్చుకోలేనని దూరం అయిపోతారు. అదే అనమాట జడ్జిమెంట్ అంటే. ఇక చాలు, తన కర్మలో అంతవరకే ఉంది. వాళ్ళ అంతలా బాధ పెట్టడం, థర్డ్ పార్టీతో తను పడ్డ బాధలు అవన్నీ తనకి ఇక పైన ఉండవు, స్టాప్ అయిపోతాయి. అదే తనకి జడ్జిమెంట్. ప్లస్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, ఎవరితో ఆ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయిందంటే క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ తన లైఫ్లో ఒక స్వాట్, ఒక వాండ్స్ అంటే క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే తను ఒక తన ఫ్యాషన్లోనే తను ఉంటుందండి. తనదే ఫస్ట్, తర్వాత అందరు. మీ పర్సన్ కూడా అంతే. తనదే ఫస్ట్, తన జోని, తన మాటని వినాలి, తన డిమాండ్, తనకి ఇష్టం వచ్చిందల్లానే చేస్తుంది. తన ఇష్టాన్ని మీ పర్సన్ కూడా అక్కడ అనువర్తించాలి. తన ఆర్డర్ చేస్తే అందరూ ఫాలో కావాలి. అలాంటి ఫస్ట్ మై సెల్ఫ్ అంటుంది. వేరే వాళ్ళని అంతలేదు చేయదు. నాకు నచ్చిందే నేను చేస్తాను, మీరు కూడా చేయాలి. అదర్వైజ్ రచ్చ, గొడవలు, కేకలు అంటే ఇలా ఉంటాయి. ప్రతి ఒక్కటి అనుమానం చూపు, ప్రతి ఒక్కటి ఫోన్ చెక్ చేయడము, ప్రతి ఒక్కటి ఏంటంటే అందరూ నా మాటనే వినాలి, నా పెద్దరికి నడవాలి. ఎలాంటి పర్సన్స్ అయినా సరే నేనే డీల్ చేస్తాను, నాదే అప్పర్ హ్యాండ్, నేనే గొప్ప అని కొంతమంది వాళ్ళు రియలైజ్ అవుతుంటారే. బట్ వాస్తవాలు వేరంగా ఉంటాయి. టాలెంటెడ్ పర్సన్సే మరి వీళ్ళు కొంచెం ఏంటంటే వాళ్ళే చూసుకుంటారండి. అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడే పద్ధతితో ఎంతలా నొప్పి అవుతున్నారు ఏంటి అని ఆలోచించరు. వాళ్ళ జోన్లోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ వే ఆఫ్ స్టైల్ వాళ్ళదే. వాళ్ళకి ఏది నప్పితే అది ఎప్పుడంటే అప్పుడు కుండబద్దలు కొట్టడమే. ఎదుటి వాళ్ళు ఏమంటారు ఏంటి ఏముండదు వాళ్ళకు, ఏగాదిగా మాట్లాడేయడం. కాకపోతే గొడవలు రచ్చ ఎక్కడంటే అక్కడే అలా ఉంటుంది. అలాంటి పర్సన్తోనే అంటే ఇలాగే ఏగాదిగా మాట్లాడేయడము, మీ పర్సన్ని వచ్చి ఇన్సల్టింగ్గా చేయడము,
తనే గొప్ప, మీ పర్సన్ ఏదో తనకన్నా తక్కువ అని మాట్లాడేయడము, చాలా చాలా మెంటల్ హరాస్మెంట్స్ అంటే మాటలతో అనమాట, అలా గుచ్చేసి మాటలు మాట్లాడుతుంటారు. ప్లస్ ఇంకేంటంటే ఈ పర్సన్ వచ్చేసి మేబీ సెల్ఫ్ ఎంప్లాయ్, అంటే తను జాబ్ హోల్డర్ అయి ఉండొచ్చు. అందువల్ల ఇంకా తనకు కొంచెం టెక్ అంటారే అలా ఉంటుంది తన క్వాలిటీస్. నేను ఏమైనా సంబోధించట్లేదు, కార్డ్స్ అనేది చెప్తున్నాను. అలాంటి పర్సన్ అనమాట. అందువల్ల ప్రతిసారి తానే ఎక్కువ, తనకన్నా తక్కువ అన్ని యాంగిల్లో తనని చూపిస్తుందండి. ప్రతి ఒక్కటి తనను ఒక అనుమాన చూపుతో చూస్తూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ ఓన్లీ ఒక, ఇక్కడ వచ్చింది పెంటికల్ ఎనర్జీ, డబ్బుల పరంగానే తనతో అటాచ్ అయ్యి ఉన్నట్టు, అంటే సంథింగ్ ఏదో రిలేటెడ్ అయి ఉంది అమౌంట్ విషయంలో. బట్ అక్కడ ఫిజికల్ ఇమోషన్ పరంగా ఎలాంటి ఫీలింగ్స్ కానీ ఏవి లేవు. కాకపోతే తన కమిటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు తనతో. బట్ తనతో చాలా చాలా సూటిపూటి మాటలు అలా అనడం చేయడం వల్ల తను చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కు గురయ్యారు. ఇవన్నిటి నుండి ఇక నో అని యూనివర్సల్ తనకు ఒక జడ్జిమెంట్ ఇస్తుందండి. కాకపోతే ఇంకో వర్షన్ చెప్పాలంటే మీ పర్సన్ వచ్చేసి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కు బాగా నొచ్చుకొని తను కూడా రివర్స్ గేర్ సేవ్ వేయడం స్టార్ట్ చేస్తారు. ఏంటి అని, ఇంతకుముందు అలా ఉండేవారు కాదు. ఏదైనా సర్లే మన ఫ్యామిలీ మందని సర్దుకునే ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు కాదు, రివర్స్లో తను కూడా మాట్లాడడం అలాంటివి స్టార్ట్ అయిపోతాయి. రివర్స్ తను కూడా గేర్స్ వేస్తారు, రివర్స్గా మాట్లాడతారు. ఇక బాధపడి ఓవర్ అయిపోయి అలా రియాక్షన్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది అనే ఎనర్జీసే వస్తున్నాయండి. అదే జడ్జిమెంట్. అంటే ఇన్ని రోజులు ఊరుకున్నారు కానీ ఇప్పుడు పప్పులు ఉడకవు అనే ఎనర్జీ వస్తుంది ఇప్పుడు. ఎస్ అండి. సో నైట్ ఆఫ్ వాండ్స్ చాలా మిస్సింగ్ అనిపించింది మీ వైపు. 100% కప్స్ ఎమోషనల్ పరంగా వస్తారు చెందించింది. సో వాట్ ఈస్ ద గైడెన్సీ తీసేసి ఈ రీడింగ్ ఆపేస్తానండి. ఓకేనా? ఏంజిల్స్ గైడెన్సీ ఈ ఏంజిల్స్ కార్డ్స్ అండి, బ్యూటిఫుల్ కార్డ్స్. సో వాట్ ఈస్ ద గైడెన్సీ? ఇలా ఉంది. మీరు మాత్రం మంచి ఎనర్జీలో ఉన్నారండి, అదే ఎనర్జీలో మీరు ఉండాలి. ఓకేనా? అందువల్లనే ఈ పర్సన్ అంతలా మీ వైపు నైట్ ఆఫ్ కప్స్ ఎమోషనల్గా ఆఫర్ తీసుకుంటూ వస్తున్నారు. మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారంటే దానికి కారణం రీజన్ మీరు ఎంప్రెస్ అంటారే, అందరూ అలా ఉండాలండి. అంటే అన్నిట్లో మల్టీ టాలెంటెడ్ పర్సన్ అన్నమాట మీరు. ఏదీ లేదు అన్నది ఉండదు, అన్నీ ఉంటాయి మీ దాంట్లో. ఇన్స్పిరేషన్. As well soon I receive a visit from your fairies. Inspiration come dusk or dawn, can call at any time. మీరు ఇన్స్పిరేషన్, మీరేంటంటే మీ లైఫ్లో ఒకరికి ఇన్స్పిరేషన్గా ఉండండి, ఒకరికి ఆదర్శంగా ఉండండి. అలా ఉండండి. ఈ జీవితంలో జరిగే అన్ని ఆబ్స్టికల్స్, అన్ని కష్టాలను చూసుకుని ఒక లెసన్స్లా నేర్చుకొని ఒకరు ఇన్స్పైర్ అయ్యి మీలా ఉంటే ఎలా ఉండాలో నేర్చుకునే విధంగా మీరు ఉండండి. దానికి మీకు అడుగడుగున ఈ యూనివర్స్, ఈ ఏంజిల్స్ మీకు సపోర్ట్ చేస్తాయి, మిమ్మల్ని వెన్నంటే నడిపిస్తున్నాయి. యూ డోంట్ వరీ, మేము మీ వెనకాల మళ్ళానే ఉన్నాము అని మీ ఏంజిల్స్ మీకు సపోర్ట్ చేస్తున్నాయి. మిమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే ఈ కష్టాలు ఇవి వస్తున్నాయని మీరు బెంబేలు ఎత్తుతున్నారే మీ పర్సన్, వాటన్నిటికీ ఒక రీజన్ ఉంది. మీరు ఒకటి ఇన్స్పిరేషన్ అయ్యే పర్సన్స్, ఇన్స్పైర్ చేసే పర్సన్లా మీరు ప్రిపేర్ అవుతారు. అడుగున ఏంజిల్సే మీకు నడిపిస్తున్నాయి, మిమ్మల్ని అలా ప్రిపేర్ చేస్తున్నాయి అంటున్నారండి. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్యూటిఫుల్ కమెంట్స్ కూడా నాకు సెండ్ చేయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా ఏంజిల్స్ వచ్చాయి టెంపరెన్స్లో. మీకు మీ రిలేషన్కి ఏంజిల్స్ సపోర్ట్ ఉందని చెప్పాను. ఇక్కడ కూడా ఏంజిల్స్ గైడెన్స్ అదే వస్తుంది చూడండి. ప్రతి అడుగులో మేమే ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నాము, వెన్నంటే ఉన్నాము, మీరేం భయపడొద్దు అని చెప్తున్నారు. మీరు ఒక ఇన్స్పిరేషన్, ఒక ఆదర్శంగా ఎదుగుతారు అని చెప్తుందండి. అంటే మిమ్మల్ని చూసి ఒకరు నేర్చుకునే విధంగా అవుతారు, అలా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది యూనివర్సల్ అని చెప్తుందండి. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ బ్యూటిఫుల్ కామెంట్స్ కూడా సెండ్ చేయండి. సర్వం కృష్ణ అర్పణమస్తు. థ్యాంక్ యూ అండి. టేక్ కేర్. బాయ్.